హాయ్ వివర్స్, మనం వచ్చేసి 6th స్టాండర్డ్ లేఖ అనేటువంటి లెసన్ చూస్తూ ఉన్నాము. తెలుగు వాచకము, తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. ఇది బొమ్మలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు? బొమ్మలో ఒక స్త్రీ, ఒక బాలిక ఉన్నారు. బాలిక ఉత్తరం చదువుతూ ఉన్నది. స్త్రీ వచ్చేసి వింటూ ఉందన్నమాట. తర్వాత వచ్చేసి ఉత్తరంలో ఏమి ఉండవచ్చు? ఉత్తరంలో వచ్చేసి వారి బంధుమిత్రుల యొక్క సమాచారం ఉండవచ్చు. మీరు ఎప్పుడైనా ఉత్తరాలు రాయడము, చదవడము చేశారా? అవును, ఉత్తరాలు రాయడము, చదవడము చేశాము. మీ ఊరి గురించి లేదా మీరు చూసినటువంటి ప్రాంతం గురించి ఎప్పుడైనా ఉత్తరాలు రాశారా? నేను చూసిన ఊరు ప్రాంతము గురించి నేను మా తాతకు ఉత్తరాలు ఎన్నో రాశాను. ఆలోచించి చెప్పండి. శైలజకు తల్లిదండ్రులు ఎట్లాంటిది జాగ్రత్తలు చెప్పి ఉంటారో ఊహించి చెప్పండి. శైలజకు తల్లిదండ్రులు యాత్రకు కావలసినటువంటి సామాగ్రి ముందుగానే సిద్ధం చేసుకొని మేము చెప్పుండవచ్చు. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తొందరపడవద్దని చెప్పుండవచ్చు. నీళ్లలో దిగడం వంటి పనులు చేయవద్దని, యాత్రా స్థలములో వచ్చేసి వస్తువులను తాకరాదని చెప్పి ఉండవచ్చు. వస్తువులను వచ్చేసి ఇతరుల యొక్క వస్తువులను తాకకూడదని చెప్పి ఉండవచ్చు. ఇంత గొప్ప నిర్మాణము ఎట్లా కట్టారా అనడము వెనుక ఆశ్చర్యం ఏమిటి? అంతకుముందు నాగార్జున సాగర్ లాంటి ఆనకట్టకు శైలజ చూసి ఉండకపోయిండవచ్చు. సముద్రము, పెద్ద సముద్రము వలె కనిపించేటువంటి నీరు, తర్వాత వచ్చేసి పొడవైన ఆనకట్ట చూస్తే ఆమెకు ఆశ్చర్యం వేసింది. అందుకే ఇంత గొప్ప నిర్మాణము ఎలా కట్టారా అనేటువంటిది అనుకుని ఉండొచ్చు. ఆనాటి విగ్రహాలకు శిలలను వాడినారు కదా, మరి ఈ రోజుల్లో విగ్రహాలను తయారీకి వేటిని వాడి ఉండొచ్చు? ఆనాటి విగ్రహాలకు శిలలను వాడారు, అంటే పెద్ద పెద్ద రాళ్లను ఉపయోగించారు. ఈ రోజుల్లో విగ్రహాల తయారీకి వచ్చేసి సిమెంటు, ఇనుము, తర్వాత వచ్చేసి ఇసుక అనేటువంటిది కలిపి వాడి ఉండవచ్చు. సింగరేణి కార్మికుల కష్టము మన ఇండ్లకు కాంతిగా ఉంది అంటే మీకు ఏమి అర్థమైంది అనేటువంటి చెప్పండి. సింగరేణి కార్మికులు చాలా శ్రమ పడుతూ ఉంటారు. భూమి లోపలి భాగంలో బొగ్గు గనులను వెళ్ళికి తీస్తూ ఉంటారు. వెళ్ళి ప్రాంతాలను లెక్క చేయకుండా వచ్చేసి, అంటే లోపల వెళ్ళి ఆ యొక్క బొగ్గు గనుల్లోకి లోపలికి వెళ్ళి ప్రమాదాలను కూడా లెక్క చేయరనమాట. కొన్నిసార్లు బాంబులు పెడతారు, అవి పేలుతూ ఉంటాయి అన్నమాట. అవి ప్రమాదాలకి దారితీస్తుంది. అలాంటి ప్రమాదాలను కూడా వాళ్ళు లెక్క చేయరు. ఆ బొగ్గుల్లో విద్యుత్ వచ్చేసి తయారు చేసి మనకు విద్యుత్ సరఫరా అనేటువంటి చేస్తారు. మన ఇళ్లలో ఆ విద్యుత్ అనేటువంటిది వలన కాంతి వస్తుంది. అంటే వారి కష్టం అనేటువంటిది కరెంట్ రూపంలో మనకు ఏమవుతుంది, ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ఆ కార్మికులకు ధన్యవాదాలని చెప్పవచ్చు, ధన్యవాదాలు చెప్పుకోవచ్చు అనమాట. ప్రాచీన వస్తువులను భద్రపరచడం వలన కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటి? ప్రాచీన వస్తువులను భద్రపరచడం వలన మనకు రాబోయే తరాల వారికి మనం ఏ విధంగా మనం వాటిని ఉపయోగించాము, వాటి గురించి మనము ప్రాచీన సంస్కృతి గురించి తెలుస్తుంది పిల్లలకి. తర్వాత మన ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయో తెలుస్తాయి. తర్వాత అప్పటి ఆర్థిక పరిస్థితి తెలుస్తుంది. ఆనాటి వస్తువుల నేర్పరితనం అనేటువంటిది తెలుస్తుంది పిల్లలకి. తర్వాత వచ్చేసి మధుర జ్ఞాపకాలకు ఎందుకు డైరీలో రాస్తాము? మనిషి ఏ విషయాన్నైనా సరే కొన్ని రోజులే జ్ఞాపకం ఉంచుకుంటాడనమాట. అన్ని విషయాల్ని జ్ఞాపకం ఉంచుకోలేడు అనమాట. కాబట్టి మధుర జ్ఞాపకాలను డైరీలో రాసుకోవడం వలన కొంతమంది రాసుకుంటూ ఉంటారు. కొంతమంది వాటిని అప్పుడప్పుడు చూసుకుంటే ఆ తీయటి జ్ఞాపకాల ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. యాత్ర ముగించుకొని ఇంటికి వస్తుంటే శైలజకు ఎందుకు బాధ కలిగి ఉండొచ్చు. ఆహ్లాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి యాత్ర అప్పుడే ముగిసినందుకు శైలజకు వచ్చేసి బాధ కలిగి ఉండొచ్చు. హైదరాబాదు, వరంగల్ వంటి దర్శనీయ స్థలాల గురించి తెలుసుకున్నారు కదా. మరి మీ ప్రాంతంలో ఉన్నటువంటి దర్శనీయ స్థలాల గురించి చెప్పండి. మా ఊరు నెల్లూరు. మా ఊరిలో దగ్గరగా వచ్చేసి అనేక గ్రామాలు ఉన్నాయి. తర్వాత చుట్టూ పంట పొలాలు, అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు అనేటువంటి కలిగి ఉన్నాయి మా ఊరు అనమాట. తర్వాత వచ్చేసి క్రింది వాక్యాలు చదివి వాటికి సంబంధించినటువంటి స్థలాల పేర్లను మీరు వెతికి రాయండి. ఇంత పెద్ద నిర్మాణం ఎవరు కట్టారా అని ఆశ్చర్యము కలిగింది.
ఇది నాగార్జున సాగర్కు సంబంధించింది. సాగర్ యొక్క ఆనకట్ట నిర్మాణం గురించి చెప్తూ ఉన్నటువంటి మాటలు అన్నమాట. తొలి కందపద్యాలు ఇక్కడ శిలపై చెక్కబడి ఉన్నవి. బొమ్మల గుట్ట గురించి చెప్పినటువంటి సందర్భంలో ఈ యొక్క మాటలు చెప్పినారు. మమ్మల్ని మేము మరచిపోయి రాజుల కాలంలో ఉన్నామా అన్నట్టుగా అనిపించింది. వరంగల్ కోట గురించి వర్ణిస్తూ చెప్పినటువంటి మాటలు. అక్కడ ఉన్నటువంటి బొగ్గు బావులను చూపినాము. సో సింగరేణి బొగ్గు గనులను గురించి తెలియజేసినప్పుడు అద్భుతమైనటువంటి వాస్తుకళా నైపుణ్యంతో దీన్ని కట్టారు అన్నప్పుడు చార్మినార్ గురించి తెలుపుతూ ఉన్నప్పుడు ఈ యొక్క మాటలు అని ఉండవచ్చు. క్రింది లేఖను చదివి ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు అనేటువంటిది రాయండి. పత్రికా సంపాదకునికి నమస్కారము. దేశంలో అడవులు బాగా తగ్గిపోతూ ఉన్నాయి. బహుళ అంతస్తుల యొక్క భవన నిర్మాణం కోసము, రహదారుల విస్తరణ కోసము రోడ్లను చెట్లను విచక్షణారహితంగా నరుగుతూ ఉన్నారు. రాబోయే తరాల శ్రేయస్సు పట్టకుండా పర్యావరణాన్ని ముప్పు తెస్తూ ఉన్నారు. దీనివల్ల వర్షాలు సరిగ్గా పడక రైతుల పరిస్థితులు యొక్క నానాటికి దిగజారిపోతూ ఉన్నాయి. వృక్షజాలంతో పాటు జంతుజాలం కూడా నశిస్తూ ఉన్నది. ఈ విధ్వంసాన్ని ఇప్పటికైనా ఆపాలి. పర్యావరణ పరిరక్షణ అనేది మన జీవన విధానంలో భాగం కావాలి. ఈ విషయంపై పత్రికాముఖంగా ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరుతున్నాము, కృతజ్ఞతలతో అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇట్లో ఆర్ వెంకట్ అని అతను రాశాడు. కొన్ని ప్రశ్నలు అయినటువంటిది ఇవ్వడం జరిగింది. లేఖను ఎవరు ఎక్కడి నుంచి రాశారు? లేఖను వెంకట్ మందమర్రి నుంచి రాశాడు. రైతుల పరిస్థితి దిగజారడానికి ముఖ్య కారణాలు ఏమిటి? వర్షాలు సకాలంలో కురవకపోవడం వలన రైతుల పరిస్థితి మరింత దారుణంగా దిగజారిపోతూ ఉంది. ఈ చెట్లను ఎందుకు నరికి వేస్తూ ఉన్నారు? బహుళ అంతస్తుల నిర్మాణం కోసము, రహదారుల విస్తరణ కోసము చెట్లను నరికివేస్తూ ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసము మనము ఏం చేయాలి? పర్యావరణ పరిరక్షణ కోసం మన జీవన విధానంలో భాగమని ప్రజల్లో చైతన్యం అనేటువంటి కలిగించాలి. ఇక్కడ పదజాలం క్రింది పదాలను చదవండి. వాటికి పదాలు అనేటువంటి రాయండి. గుడి అంటే దేవాలయము, ఆనవాళ్ళు అంటే గుర్తులు, ఆనందం సంతోషం, మొట్టమొదటి సందర్శించుట వెళ్ళటం. ఈ క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలను రాయండి. అనుభూతి ఉప్పొంగుతున్న గంగను చూపినప్పుడు నేను పొందినటువంటి అనుభూతి అలవి కానిది. ఆకర్షణ. మైసూరులోని బృందావన్ గార్డెన్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. తర్వాత మైసూరు బెంగళూరులో. తర్వాత కమ్మగా. మా అమ్మ చేసేటువంటి వంటలు కమ్మగా ఉంటుంది. జ్ఞాపకము. మా తమ్ముడికి జ్ఞాపక శక్తి ఎక్కువ. దర్శనం. దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతుల్లో వెళ్ళరాదు. తర్వాత ప్రాచీన కాలంలో పావురాలతో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతపు రాజుల యొక్క వార్తలను అందచేస్తారు. తర్వాత యాత్ర. మా ఇంట్లో పెద్దలు ప్రతి సంవత్సరము యాత్రలకు వెళ్తూ ఉంటారు. మహనీయుడు ఎంతోమంది మన యొక్క భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చేశారనమాట. ఎంతోమంది పేరు ప్రఖ్యాతులని తీసుకొని వచ్చారని అర్థము. ఈ క్రింది పదాల వరుసను చూడండి. ప్రతి వరుసలో సంబంధం లేని ఒక పదం ఉన్నది. దాన్ని తీసివేసేసి పర్యాయ పదాన్ని గుర్తించాలి. ఇప్పుడు చూడండి. దుర్గము, కోట, ఖిల్లా అంటే పర్యాయ పదము, ఆ 3. తర్వాత జాగా అంటే ప్లేసు. తర్వాత గుడి, బడి, దేవాలయము, మందిరము. సో గుడి, దేవాలయం, మందిరము ఒకే కోణానికి చెందినటువంటిది. బడి అనేటువంటిది స్కూల్ అనమాట. స్కూలు చదువు నేర్చుకునేటువంటి ప్రదేశము. తర్వాత శిల, రాయి, దండ అనేటువంటిది మనము మెడలో ధరించేది. గాలము, నీరు, జలము, సలిలము. ఈ 3 నీటికి సంబంధించింది. గాలము అంటే వల. కన్ను, నేత్రము, రెప్ప, నయనము. రెప్ప అంటే కన్ను రెప్పలు నయనము అంటే కన్నులు. తర్వాత భాషను గురించి తెలుసుకుంటాము. మీకు తెలిసినటువంటి స్త్రీలింగ, పుంలింగ, నపుంసకలింగ పదాలను గురించి రాయండి. స్త్రీలింగ పదాలు కమల, గీత, శశిరేఖ, గిరిజ. పుంలింగ పదాలు రాము, గోపి, రంగ, మోహన్. తర్వాత నపుంసకలింగ పదాలు చెట్లు, కుప్ప, పులి, కాకి. తర్వాత క్రింది వాక్యాలు విభక్తి ప్రత్యయాలను గురించి రాయండి, గుర్తించండి. తెలంగాణ సంస్కృతికి తర్వాత ఉనికికి
అని దాంట్లో ఉన్నటువంటిది. తర్వాత బతుకమ్మ పండుగ ప్రతీకి, తర్వాత వచ్చేసి షష్ఠీ విభక్తి కి కు అనేటువంటి పదాలు. తర్వాత హోలీ పండుగను మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా జరుపుకుంటారు. సో ఇక్కడ వచ్చేసి ను నే అనేటువంటి పదాలు. తర్వాత పేర్లను ఇత్తడితో వెండితో తయారు చేస్తారు. పీర్లను పీర్లను ఇత్తడితో వెండితో తయారు చేస్తారు. పెద్ద పెద్ద పీపాలం అనమాట పీర్లు అంటే. తర్వాత వచ్చేసి వాణి పూజ కొరకు పూలను కోసింది. కొరకు ను అనేటువంటి పదాలు. తర్వాత కృత్రిమమైనటువంటి రంగులు చల్లుకోవడం వల్ల అనారోగ్యము పాలవుతారు. సో ఇవన్నీ వచ్చేసి మనకు విభక్తి ప్రత్యయాల గురించి మనము తర్వాత లెసన్లో మనము ఈ యొక్క గ్రామర్ తెలుసుకొని తర్వాత లెసన్ని మనము చెప్పుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.